అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఫిబ్రవరి 4వ తారీఖున కమల్ హాసన్ గారు రాజ్యసభలో ఒక ప్రసంగం చేశారు. అది చాలామందికి స్ఫూర్తినిచ్చే ప్రసంగం అనవచ్చు. అసలు ముందు ఇది ఎందుకు ఇంత సెన్సేషన్ అయింది మన తెలుగు రాష్ట్రాల్లో అంటే, ఆయన శ్రీశ్రీ గారి ఒక కవితను చదివి వినిపించారు. అక్కడ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ. ఇది మనకందరికీ తెలిసిన కవితే. 90s కిడ్స్ అంతకుముందు వాళ్ళు ఎవరిని అడిగినా ఈ కవిత శ్రీశ్రీ గారిని చెప్తారు. అంత నోటెడ్ అయిపోయిన కవిత ఇది. దీని గురించి ఆయన ప్రస్తావించారు. అందుకే మనకందరికీ ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదే కాకుండా మిగతా ఆయన గుర్తు చేసిన విషయాలు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు రాజ్యసభలో. తీరిక లేని వాళ్ళు, ఆ వీడియో చూడటానికి తీరిక లేని వాళ్ళకి నేను కొంచెం తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేశాను గూగుల్ ఏఐలో. సో దాన్ని చదివి వినిపిస్తాను. కొంచెం ఓపికగా వినండి, ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది. ఆయన చెప్పింది యాస్టీస్గా కాకపోయినా కొంచెం అటు ఇటుగా తెలుగులో చదివి వినిపిస్తాను. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ సభలోని సభ్యులందరికీ నా నమస్కారాలు. నన్ను ఈ సభకు పంపిన తమిళనాడులోని మా మిత్రపక్ష పార్టీలకు, నా సోదరుడు ఎంకే స్టాలిన్కు నా కృతజ్ఞతలు. పరమకుడి అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక బిడ్డను సినిమా అనే మాధ్యమం ఈ స్థాయికి తీసుకువచ్చింది. ఈరోజు నా ప్రజల గొంతుకగా ఇక్కడ నిలబడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ఎవరినో విమర్శించటానికి రాలేదు. ఇది భావాల మధ్య జరుగుతున్న పోరాటం. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, ఏ మనిషి అమరుడు కాదు. ప్రజాస్వామ్యం అనే ఈ జగన్నాథ రథం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ రథం అభిప్రాయ భేదాలను తొక్కుకుంటూ వెళ్ళవచ్చు, కానీ ప్రజలను తొక్కుకుంటూ వెళ్ళకూడదు. అలా వెళ్ళటానికి మేము అంగీకరించాం. ప్రస్తుతం నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. నేను దీన్ని సజీవంగా ఉన్న మృతదేహాల అక్షర దోషాల కథ అని పిలుస్తాను. ఇంగ్లీష్లో స్పెల్ చెక్ స్టోరీ ఆఫ్ ది లివింగ్ డెడ్. లక్షలాది మంది ప్రజలు ఓటు వేయాలని అనుకుంటున్నారు, కానీ ఎన్నికల కమిషన్ వారి పేర్లు, చిరునామాలో తప్పులు ఉన్నాయని చెబుతూ ఓటు హక్కును కాలరాస్తోంది. ఇది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశమంతా వ్యాపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును హరించటం అంటే వారిని సజీవంగా చంపడమే. నా ఈ ప్రసంగం రాయటానికి మహాత్మా గాంధీ నాకు ఒక అహింసను నేర్పారు, పెరియార్ నాకు ఒక తర్కాన్ని నేర్పారు, మరియు అన్నాదరై ఈ సభ గౌరవాన్ని నాకు అర్థమయ్యేలా చేశారు. నేను ఆర్థిక శాస్త్రవేత్తను కాకపోవచ్చు, కానీ ఒక సామాన్యుడిగా దేశ పరిస్థితులపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. శ్రీశ్రీ కవిత చివరగా తెలుగులో మహాకవి శ్రీశ్రీ రాసిన మాటలను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను. మార్పు వస్తుంది, ఈ మార్పుని ఎవరు ఆపలేరు. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ప్రజాస్వామ్యం అంటే గెలవడం కాదు, ప్రజల గొంతుకను గౌరవించటం. రేపటి తరం మనల్ని చూస్తుంది, మనం సరైన మార్గంలో పయనిద్దాం. జై హింద్. ఇది ఎంత స్ఫూర్తిదాయకమైందో మీరు కావాలంటే మళ్ళీ రిపీటెడ్గా వినండి ఆయన ప్రసంగాన్ని. ఒకటి ఆయన చెప్పిన విషయాల్లో ముఖ్యమైనది, నేను ఇక్కడ ఎవరినో విమర్శించడానికి రాలేదు, ఇది భావాల మధ్య జరుగుతున్న పోరాటం. ఇక్కడ ఆయన భావాల మధ్య జరుగుతున్న పోరాటం అని ఎందుకన్నారంటే, ప్రజాస్వామ్యమైన మన దేశంలో ఈ మధ్య రీసెంట్గా వినిపిస్తున్నది, ఎవరైనా ఏదన్నా కొంచెం అది తప్పు ఇది ఒప్పు అని మాట్లాడితే ఇమీడియట్గా మనం చేస్తున్నది ఏంటి అంటే, భారతదేశంలో రీసెంట్గా అతను ఏ ప్రాంతానికి చెందిన వాడనైనా వెతుకుతారు. ఫస్ట్ ఆ ప్రాంతానికి మిగతా ప్రాంతాలకి డిఫరెన్సెస్ గురించి గుర్తు చేస్తారు, లేదా అతను ఏ భాష చెందినవాడు అనేది గుర్తు చేస్తారు. తమిళుడా, తెలుగువాడా, హిందీవాడా, మరాఠీవాడా, గుజరాతీ వాడా అనేది గుర్తు చేస్తారు, లేదా చివరగా ఏ కులం వాడనేది గుర్తు చేస్తారు. ఇది ఈ మధ్య బాగా వ్యాప్తి చెందింది. ఒక మనిషి చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవటానికి, దాంట్లో ఉన్న లోతుపాతుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆ వ్యక్తి కులానికి సంబంధించో, మతానికి సంబంధించో, లేకపోతే ప్రాంతానికి సంబంధించో వైరుధ్యాలని గుర్తు చేస్తున్నారు. అంటే అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, అంటే వ్యక్తిగతమైన విషయాల గురించి లోతుగా చర్చిస్తున్నారు. దాని గురించే కాబోలు ఆయన ఈ మాట అన్నారు. ఇంకొక విషయం ఆయన చెప్పింది, నాకు ఈ అవకాశాన్ని కల్పించింది సినిమా మార్గం అనేది ఈ అవకాశాన్ని కల్పించింది అన్నారు. చాలా మంచి విషయం చెప్పారు ఆయన.
కొంతమంది సినిమా వాళ్ళే సినిమాలలో తీసేవాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ సమాజానికి ఏమీ సందేశం ఇవ్వనక్కర్లేదు, సందేశం ఎవరు కూడా జనాలు వినే స్థాయిలో లేరు సినిమా వాళ్ళు చెప్తే అని ఈ మధ్య వచ్చిన డైరెక్టర్లు చాలామంది చెప్తున్నారు, డైరెక్టర్లు కానీ హూ ఎవర్ ఇట్ ఈస్. బట్ సినిమా అనేది ఎంత భయంకరమైన శక్తివంతమైన మాధ్యమం అనేది మనకి చాలామంది ప్రూవ్ చేశారు ప్రీవియస్గా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఇంకా చాలామంది ప్రూవ్ చేశారు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. కానీ ఈరోజు కమల్ హాసన్ గారి ప్రసంగం విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక సినిమా అనే ఒక రంగం నుంచి వచ్చి ఆయన ఇంత గట్టిగా చాలామంది గొంతుకల్లో ప్రతిధ్వనిస్తున్న దాన్ని ఆయన చెప్పగలిగారు రాజ్యసభలో. చాలా గట్టిగా చెప్పారు. ఇంకోటి ఆయన ప్రస్తావించింది తెలుగువాడైన శ్రీశ్రీ పద్యాన్ని ప్రస్తావించారు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఇది ఎందుకు ఆయన ప్రస్తావించవలసి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఇది శ్రీశ్రీ గారు రాసినప్పుడు కానీ తర్వాత తరంలో కానీ ఎంతోమందికి ప్రేరణ ఇచ్చిన పద్యం. ఎందుకు అంటే పీడిత జనాల కోసం శ్రీశ్రీ గారు ఆ పద్యాన్ని రాశారు, అంతేగాని ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించి కాదు. ఎవరైతే నలిగిపోతున్నారో, పెట్టుబడిదారులు కానివ్వండి, కాళ్ళ కింద కానివ్వండి, ఇంకోటి ఎవడైతే పీడిత వర్గం ఉన్నారో వాళ్ళు కుంగిపోకుండా, మానసికంగా నలిగిపోకుండా మీకు మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా వేచి చూడండి అనే ఉద్దేశంతో ఆయన చెప్పడానికే జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని గొంతెత్తి ఆలపించారు. ఆ పద్యాన్ని వినిపించడం ద్వారా కమల్ హాసన్ గారు తెలుగు పద్యానికి చాలా గౌరవం ఇచ్చినట్టే భావించాలి. ఇక్కడ విచారించదగ్గ విషయం ఏమిటంటే కొన్ని హిందీ పత్రికలు దీన్ని కల్కి సినిమా నుంచి తీసుకున్న పద్యాలు అని రాశాయి. వాళ్ళ లోతైన జ్ఞానానికి మనం దండం పెట్టాల్సిందే. ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరైనా సరే శ్రీశ్రీ గారి కవిత అని ఈజీగా చెప్పేస్తారు. అది కూడా వాళ్ళు ఆలోచించకుండా కల్కి సినిమాలో తీసుకున్న డైలాగ్ అని రాసుకొచ్చారు. దీనికి వాళ్ళకి దండం పెట్టాల్సిందే నేను చెప్పినట్టు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం. దాన్ని సరైన మార్గంలో వాడితే చాలామందికి స్ఫూర్తిదాయకం ఇవ్వచ్చు, చాలామందికి మంచి చెడు విషయాల గురించి చెప్పచ్చు. అలాగే సినిమా రంగం నుంచి చాలా ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు, మంచి సందేశాలను ఇచ్చిన వాళ్ళు, మంచి పాలన ఇచ్చిన వాళ్ళు కూడా మనం చూసాం ఎంతోమందిని. సినిమా రంగాన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఈ మధ్య వచ్చిన కొన్ని శ్రీశ్రీ రాసిన పాటలను విన్న మనం ఈ మధ్య వచ్చిన కొన్ని బూతు పదాలను కూడా వినాల్సి వస్తుంది. బూతు స్టార్ ఇంకోటి ఎవరన్నా కానివ్వండి, దట్ డజంట్ మ్యాటర్. వాళ్ళ గురించి చర్చించడానికి కూడా నేను అనవసరం అని భావిస్తున్నాను. సినిమా రంగాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఎంతో సేవ చేయొచ్చు సినిమా రంగం ద్వారా నిరూపించిన కమల్ హాసన్ లాంటి వాళ్ళని చూస్తున్న ఈ కాలంలో కూడా సినిమా రంగం ద్వారా బూతులను వ్యాప్తి చేయొచ్చు, 4 బూతు మాటలు మాట్లాడితే నా సినిమాకు పబ్లిసిటీ కల్పించవచ్చు అనే ఇలాంటి చీడ పురుగులను చూస్తే కోపం కూడా వస్తుంది. ఇలాంటి వాళ్ళని అసలు సినిమాల్లోంచి నిషేధించడమే సరైన మార్గం అని నేను భావిస్తున్నాను. నిర్మాతల మండలి కానివ్వండి, సెన్సార్ బోర్డుగా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు డిసైడ్ మనం ఏమి సందేశం ఇస్తున్నాం జనాలకి. బూతు మాటల ద్వారానో లేకపోతే 4 బూతు పాటల ద్వారానో సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే స్థాయికి సినిమా రంగం పడిపోయిందా? సినిమాల్లో బూతుల కోసమే జనాలు చూస్తున్నారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? సో గైస్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సినిమా రంగంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా సేవాభావంతో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం గౌరవిద్దాం. అలాగే ఈ ప్రసంగం ద్వారా శ్రీశ్రీ గారి కవితను ప్రస్తావించడం ద్వారా ఆయన మన తెలుగు వారందరికీ చాలా మంచి పనే చేశారు. ఎందుకంటే తెలుగు వాళ్ళే చాలామంది ఈ విషయాలను మర్చిపోతున్నారు. మన తెలుగులో ఎంత మంచి పాటలు వచ్చినాయి, ఎంతమంది కవితలు ఉన్నాయి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఉన్నాయి అనేది. ఇంకొక విచారకరమైన విషయం, ఈ వార్త గురించి న్యూస్ ఛానల్స్ ఒక చిన్న న్యూస్ లాగా ప్రచురించాయి తప్పితే అట్లీస్ట్ ఈ బూతు పాటల ద్వారా వచ్చినప్పుడు కానీ దీంతో కంపేర్ చేసి ఉండాల్సింది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన తెలుగు పాటలు వచ్చిన ఈ కాలంలో ఇలాంటి చండాలాన్ని కూడా భరిస్తున్నామా మనం అని ఒక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. అందరూ యువకులందరికీ కానీ ఎవరికైనా సరే నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, స్ఫూర్తి నింపే ప్రసంగం ఎక్కడున్నా సరే మనం ఆహ్వానించదగిన విషయమే. ఎందుకంటే ఫస్ట్ అసలు మాటలతోనే కదా ఏదైనా మొదలయ్యేది, తర్వాతే చేతుల దాకా వెళ్తుంది ఏ పనైనా సరే, ఏ మార్పు అయినా సరే. సో మంచి మాటలు ఎక్కడున్నా సరే మనం అందరం గౌరవిద్దాం.
ఈ ప్రసంగం ద్వారా కమల్ హాసన్ గారు పార్టీలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒక మంచి ప్రసంగాన్ని అయితే ఇవ్వగలిగారు. మంచి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అయితే ఇవ్వగలిగారు అని నేను భావిస్తున్నాను. రీసెంట్గా వచ్చిన పార్లమెంట్ సెషన్స్లో ఏదైనా ఒక మంచి మాట, మంచి విషయం ఉంది అంటే ఇది కూడా ఒకటనేది నా అభిప్రాయం. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చేయండి. ఫైనల్గా కమల్ హాసన్ గారికి తెలుగు వాళ్ళందరి తరపున నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం అని ఎందుకు అన్నానంటే, మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు, మనం నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టాము అంటే అవతల వ్యక్తిని ఎంత గౌరవిస్తున్నాం అనేది. మనం సెల్యూట్ అనో ఇంకోటి అనొచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. నమస్కారం అని మనస్ఫూర్తిగా మన తెలుగు వాళ్ళందరి తరపున గౌరవంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.